వాని యందు సృష్టి భారాన్ని ఉంచి తమిద్దరూ సుఖముగా ఉందామనే కోరిక కలిగింది వారిద్దరికి. అనగా పార్వతీ పరమేశ్వరు ఇరువురు పరమానందంతో రమిస్తుండగా వారికి ఒక చిన్న కోరిక కలిగింది. అది ఏమిటంటే, ఒక పురుషుడిని సృష్టించి అతనికి ఈ సృష్టి భారాన్ని ఇచ్చి మరికొంతకాలం రమించారనే కోరిక కలిగినది. అలాగే ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపహసించుగాక అని సంకల్పించినాడు. అనగా ఆ పురుషుడు తన అనుగ్రహం చేతనే సృష్టిని సృష్టించగలడు, ఆ సృష్టిని నాశనం చేయగలడు అనుకొని తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీలద్యుతి సన్నిభుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధరి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి నా కర్తవ్యాన్ని ఆదేశించండి అని కోరగా శివుడు ఇలా అంటున్నాడు, కుమార, సర్వవ్యాపకుడమైన కారణంగా నీకు విష్ణు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి, నీకు కర్తవ్యం బోధపడుతుంది అని చెప్పి అనంతరం శివుడు నిశ్వాసం చేత అనగా తన శ్వాస చేత వేదాన్ని విష్ణువుకించి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం కాలేదు, కర్తవ్యం తెలియలేదు. విష్ణువుకు తన కర్తవ్యం ఏమిటో తెలియక మరలా శివుడిని స్మరించి బాధపడుచూ ఉండగా తన మనస్సులో ఒక వాక్కు వినబడింది. అదేమిటంటే, మరలా తపస్సుకు కూరుకోవాల్సిందే అనే అంతర్వాడి వినవచ్చింది. తన ఆత్మబోధను అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో మరలా ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. మరలా అనేక వేల సంవత్సరాల తరువాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతి చెంది విస్మయాన్ని పొంది ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయ ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారులు బయటికి వచ్చాయి. కుమార, సర్వము జలమయమైనది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలంపైన యోగ నిద్రను పొందాడు. అనగా ఇంతకాలం తపస్సు చేత అలసిపోయిన వాడైన ఆ విష్ణువు ఆ నీటిని చూడగానే జలమోహితుడై ఆ జలం పైన నిద్రను ప్రారంభించాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం కూడా ఆ కారణంగానే కలిగినది. కుమార, ఆ సమయంలోనే పుణ్య పురుషుడి నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుడి నుండి ప్రకృతి,